ఉపాధి హామీ సరిగా లేకపోవడం, తెచ్చిన అప్పులు వడ్డీలు పెరగడం, ఇవన్నిటికి మనస్తాపం చెంది ఆ పెద్ద అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. చేతి నిండా పని లేదు, కులవృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న కుటుంబం కష్టంగా మారింది. దీంతో ఆ సాంచెలు మూలకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. తెచ్చిన అప్పులకు మిత్తులు ఎక్కువ అవడంతో అప్పుల బాధ భరించలేక చామనపల్లికి చెందిన గుండేటి గణేష్ సూసైడ్ చేసుకున్నాడు. అసలు అతను ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు, కారణం ఏంటో వాళ్ళ తల్లిదండ్రులు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. చెప్పండి బాబు, అసలు ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు? ఉపాధి హామీ సరిగా లేకపోవడం, చేతి నిండా పని లేకపోవడం, తెచ్చిన అప్పులు వడ్డీలు పెరగడం, ఇవన్నిటికి మనస్తాపం చెంది గుండేటి గణేష్ అనే మా పెద్ద అబ్బాయి మనస్తాపానికి గురై ఆత్మహత్య గడ్డి మందు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు 10వ తారీఖు నాడు. మీ అబ్బాయికి మ్యారేజ్ అయిందా? అయింది. ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఒక బాబు ఉన్నాడు, డైవర్స్ అయింది, 12 సంవత్సరాల బాబు. మీకు ఏమైనా ఆస్తి పాస్తులు అంటే వ్యవసాయం లాంటి ఏమైనా ఆస్తి పాస్తులు? ఏమి మాకు ఏ ఆస్తులు లేవు, ఒక ఇంటి స్థలం తప్ప వేరే మార్గం మాకు ఏది లేదు. ఒక ఇంటి స్థలం మాత్రం ఉంది, ప్రస్తుతానికి అందులోనే ఉంటున్నాం. మా కొడుకు పని మేము చేసిన పని ఎటు సాలక వెళ్ళక ఈ అప్పులు కట్టలేక మేము కూడా అంతంత మాత్రంగానే బతుకుతూ కొనసాగించుకుంటాం. అంటే మీరు తెచ్చిన అప్పులు ఎక్కడైతే తీసుకొచ్చారో వాళ్ళు ఏమైనా వేధింపులకు ఇట్లా గురి చేశారా? తెచ్చిన వాళ్ళు ప్రతి ఆసామి దగ్గర ఎంత అప్పు తెచ్చుకున్నా ఒక సంవత్సరం దాకా ఆగుతారు. సంవత్సరం వడ్డీ అంటే వడ్డీనే కట్టాలి. ఆ వడ్డీ కట్టకపోతే కూడా పరిస్థితి ఇలాగే ఉంటుందని భావిస్తుంది. అంటే ఇప్పటి వరకు మీరు అతను అంటే ఎన్ని లక్షల అప్పులు తీసుకొచ్చాడు, ఇప్పటి వరకు మీరు ఎంత పే చేశారు, ఇంకా కట్టేది ఎంత ఉంది? ఇప్పుడు సుమారు ఇదివరకు ఒక 10-11 లక్షల దాకా కట్టాము. ఇంకో సుమారు ఇప్పుడు ఇంకా 4 లక్షల దాకా ఉన్నది. ఈ కొసకొచ్చేసరికి ఈ పని మరింత వెనుకకు పడుట్లా ఇక 3 లక్షలు కట్టే స్తోమత లేక మా బాబు ఆత్మస్థైర్యం కోల్పోయి ఈ మందు తాగడం జరిగింది. అతను ఇప్పుడు మీ కుల వృత్తి చేనేత వృత్తి చేస్తుండ వేరే ఏమైనా వర్క్ చేసిండ? వేరే ఏమి లేదు, అందరం బతికేది ఈ వృత్తి మీదనే, ఈ పని మీదనే. ఈ పని తప్ప మాకు వేరే అవకాశమే లేదు, ఇంకా వేరే పని మాకు రాదు. అంటే మీరు ఈ వృత్తి కొనసాగిస్తున్నారు, ఈ వృత్తిలో మీకు అంటే రోజుకి ఎంత సంపాదిస్తారు? రోజుకు ఒక 200-300 వస్తాయి, అంతకంటే ఎక్కువ రాదు. 500 రోజుకు 1000 రూపాయలు పడితే కనుక మా బతుకు దేరుకు ఉండేది. అట్లా మాకు ఎలాంటిది లేదు. ఈ 200-300 తోటి నెలకు 7-8 వేలతోటి మేము కుటుంబం, పిల్లలు, భార్యలు, హాస్పిటల్ ఖర్చులు, ఇంటి ఖర్చులు వెళ్ళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాను. అంటే మీతో ఎలా ఉండేది? అంటే నేను సూసైడ్ చేసుకున్నాడు కదా, అంటే ఇంతకు ముందు నుంచి అంటే కొన్ని రోజుల క్రితం నుంచి మీతో మంచిగానే ఉన్నాడా, లేకపోతే ఎలాగా ఒంటరిగానే ఉన్నాడా? కలిసిమెలిసి మాతోటే ఉన్నాడు, ఒంటరిగా అనేది ఏం లేదు, కలిసిమెలిసి ఉన్నాడు. అంటే మీరు అతను సూసైడ్ పాల్పడడానికి మీకు ఎలా తెలిసింది, ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది? ఇక సూసైడ్ చేసుకున్నట్టు ఇక ఇంటికెళ్ళి 4 గంటల సుమారు ఇంటికెళ్ళి వెళ్ళిపోయి ఎక్కడో మందు తాగి హాస్పిటల్ పోయినాక హాస్పిటల్ సిబ్బంది మాకు రాత్రి 10:30 గంటల సుమారులో ఫోన్ చేస్తే మేము వెళ్ళిపోయాము. చూసారు కదా, అంటే అప్పుల బాధ భరించలేక అంటే కుల వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న గణేష్ అంటే ఈ కుల వృత్తి కూడా మూలన పడడంతో రోజుకు 200 నుంచి 300 రూపాయలు కేవలం రావడంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. దీంతో తెచ్చిన అప్పులకు మెత్తిలు పెరిగి ఇప్పటికే 10 లక్షల రూపాయలు మేము అప్పు కట్టడం జరిగింది. ఇంకా కూడా కట్టేటి 4-5 లక్షల రూపాయలు కట్టేటి ఉండడంతో మేము చాలా మనోవేదనకు గురయ్యాడు. మాకు ముందు వెనుక ఎలాంటి ఆస్తుపాస్తులు కూడా లేవు, రెక్కల కష్టాన్ని నమ్ముకొని మేము జీవనం సాగిస్తున్నాం. ఇక ఈ పరిస్థితుల్లో అంటే ఎక్కడైతే అప్పులు తీసుకొచ్చారో వాళ్ళు వచ్చి వాయిదాలు పెట్టడం, వాళ్ళు వచ్చి అప్పులు అడగడంతో మనోవేదన గురై ఇంట్లో ఎవరికి చెప్పకుండా అంటే గడ్డి మంది తాగి సూసైడ్ చేసుకున్నాడని వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు. కాకపోతే మా యందు దయతలిచి ప్రభుత్వం కొంచెం తక్షణ సాయం చేయాలని వాళ్ళు కూడా కోరుకుంటూ జరుగుతుంది. కెమెరా పర్సన్ గంగరాజ్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.